మొత్తానికి వీరేంద్ర ఇండియాకి వచ్చేసారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లో ఉన్నారు. దాదాపుగా 10 రోజుల నుంచి వీరేంద్రకి సరైనటువంటి ఫుడ్ లేదు, మన ఇండియన్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ లేదు. సో మొత్తానికి మనమే తీసుకొచ్చాం. తన కడుపు నిండా మన ఇండియన్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ తినాలని హోటల్కి మనమే తీసుకొచ్చాం. సో వీరేంద్ర ఎలా ఉండేది అక్కడ ఫుడ్? మార్నింగ్ కబ్బూజులు అంటారు సార్, అది ఇంత దలసర ఉంటుంది సార్. అది ఇంతలా ఉంటుందా? ఇంతలా ఉంటుంది. అంటే రొట్టెలాగా ఉంటుందా? రొట్టెలా ఉంటుంది. అది చేస్తారు. మాట్లాడు. ఓకే, అది ఎవరు తయారు చేస్తారు? అక్కడ ఇథియోపియా కంట్రీ కూడా ఒకటి ఉన్నాడు సార్. ఇథియోపియా కంట్రీ అతను వాడు చేస్తాడు. అతను ఆ వంట అంతా కూడా రెడీ చేస్తాడు. ఇంకా వేరే ఏం ఫుడ్ ఇంకేం ఉండదా? అందులో పప్పు సార్. పప్పు చేస్తారు. అట్లా ఎన్ని పూటలు తింటారు? అంటే 3 పూటలు తినేస్తారు. 3 పూటలు లేదా 2 పూటలు. ఫుడ్ తినలేమా మనం అసలు? ఎందుకనంటే హార్డ్గా ఉంటుందా? అవి నవ్వలేము సార్, సరిగ్గా చూవింగ్ అవ్వదు సార్. చూవింగ్ అవ్వదు. చూవింగ్ అవ్వదు. మరి గోధుమ పిండి అంటే మెత్తగా ఉంటుంది కదా, అది ఇంతలా ఉంటుంది సార్. ఇంతలా ఉన్నదాన్ని కాలుస్తారు. దేంట్లో కాలుస్తారు? నిప్పుల మీద. సో మీకు మూవీ గోడ్ ఫ్యామిలీ మూవీ చూస్తుంటే, ఆడు జీవితం అని మలయాళం పృథ్వీరాజ్ గారు యాక్ట్ చేసిన మూవీ కానీ చూస్తుంటే, ఇది ప్రజెంట్ డబ్బింగ్ అయింది తెలుగులో. సేమ్ ఆ మూవీలో కూడా ఇదే విధంగా ఇంత సైజులో ఉండే రోటీ డైజెస్ట్ అయ్యేది. అసలు అరిగేది. అంటే పొద్దున్న మార్నింగ్ టిఫిన్ అదే సార్. టిఫిన్ అదే. మధ్యాహ్నం కూడా ఒకసారి అదే పెట్టవచ్చు. మధ్యాహ్నం ఒకసారి రైస్ ఉండవచ్చు. రైస్ ఎప్పుడైనా అది ఏ రైస్? మన ఇక్కడ ఇండియాలో ఉండే హార్డ్గా ఉంటుంది. అది కూడా హార్డ్గా ఉంటుంది సార్. మామూలుగా అక్కడికి వెళ్ళే పని వాళ్ళకి, అంటే మనకి గల్ఫ్ కంట్రీస్లో అక్కడంతా కూడా నాన్ వెజ్ ఎక్కువ తింటారు, మీట్ ఎక్కువ తింటారు అంటారు కదా. మరి వర్కర్స్కి అలా పెడతారు సార్. అవి ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి రోజు మీట్ ఉంటుంది సార్. ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది సార్. ఇలా డెజర్ట్లో వంటల దగ్గర పనిచేసే వాళ్ళకి ఉంటుంది సార్. ఎడారిలో పనిచేసే వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళ ఓనర్స్ ఎప్పుడన్నా సెలబ్రేట్ పార్టీలు అటువంటివి చేసుకుంటే అప్పుడు ఉంటుంది. అవును, ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు ఏజెంట్ని అడిగారా మీరు ఎలాంటి ఫుడ్ పెడతారు ఏంటి అసలు? అవన్నీ చెప్పారు సార్. ఏం చెప్పాడు ఏజెంట్? నువ్వు చేసే ఇంట్లోనే ఇండియా వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు, కొన్ని తెలుగు ఫుడ్ దొరుకుతుంది. వెళ్ళినాకనే నీకు బట్టలు అవి ఇస్తారు, ఫోన్ కూడా ఇస్తారు. నువ్వు బట్టలు తెచ్చుకోవాల్సిన లేదు, 2 జతలు తెచ్చుకుంటే సరిపోద్ది అన్నారు ఏజెంట్. నేను వాడి మాటలు నమ్మగా నేను బట్టలు ఎత్తుకెళ్ళకపోతే కనుక బట్టలు కూడా ఉండకపోతుంది సార్. బట్టలు ఎత్తుకెళ్ళాము మంచిది, లేదంటే బట్టలు కూడా ఉండేది కదా. అంటే అక్కడ వాళ్ళు వేసుకునే బట్టలు వేరేనా? వేరే సార్. వేరే. నాకు అసలు ఏమీ ఇవ్వలేదు సార్. ఏమీ ఇవ్వలేదు. కనీసం బట్టలు కానీ ఏదైనా ఇది వాడుకోని కానీ ఏదో కొన్ని వస్తువులు కానీ ఏమీ ఇవ్వలేదు. హెల్త్ బాగాలేనప్పుడు టాబ్లెట్స్ ఇవ్వలేదు సార్. హెల్త్ బాగాలేనప్పుడు టాబ్లెట్స్ చెప్పాక నువ్వు వీడియోలో కూడా చెప్పాక. అంతా దుర్మార్గంగా ఉంటారా? యాక్చువల్గా అంటే సార్ సౌదీకి అంటేనే ఎవరో వీసా ఒప్పుకోరండి సార్. సౌదీ కంటే ఎవరు వెళ్ళరండి సార్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖతర్ అని చెప్పి ఖతర్కి తీసుకెళ్ళి ఖతర్ నుంచి సౌదీకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నీలాంటి వాళ్ళని ఇదే విధంగా చాలా మంది తీసుకెళ్తుంటారా చీట్ చేసి? అంటే ఇప్పుడు ఇక అంతా ఈ మోసం అంతా జరిగేది ఏజెంట్ల వల్ల లేకపోతే అక్కడున్న వాళ్ళ కపిల్స్ వల్ల? ఏజెంట్ల వల్ల సార్. ఏజెంట్ల వల్ల. ఆ ఏజెంట్ అంటే సార్ నా గురించి అక్కడ ఉన్న కపిల్ తోటి వాడికి అన్నీ వచ్చు, వాడు అన్ని పనులు చేస్తాడు, మొత్తం చెత్త అంతా ఎత్తుతాడు, ఒంట్లని శుభ్రం చేస్తాడు, ఒంట్లకి మేత వేస్తాడు, ఇవన్నీ చెప్పాడండి సార్. నీకు అసలు అలవాట్లేదు? అసలు తెలియదు సార్ నాకు. మామూలు ఇంటి దగ్గర అలా పశువులు మేత వేయడం అట్లా ఏం లేదు అసలు. మరి ఎలా పంపుతారు అలా? మీకు అసలు ఆ వర్క్కి మీకు సంబంధం లేనప్పుడు ఏజెంట్ డబ్బుల కోసం. మీరు తినే ఫుడ్ బాగలేదని మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? మాకు నచ్చట్లేదు, నాకు ఫుడ్ పడదు, అంత అవకాశం ఉండదు, తిరిగి అడిగే అవకాశం ఉండదు సార్. ఒకవేళ ఆ ఫుడ్ కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఆ ఫుడ్ కానీ మనకు పెట్టరేమని భయంతో అది కూడా తినేస్తారు. అంటే మండీ టైప్ మొత్తం అందరూ కూర్చుని అందులో తినేవారు సార్. వాటర్ తాగడానికి బాటిల్స్ ఉండేవి కదా సార్. చిన్న బౌల్ కింద ఉంటుంది, బౌల్ కింద ఉండే అది ఇలా తీసుకుని ఎవరు ఇంకా అందరూ
అంటే మీకు ఇచ్చిన దాన్ని ఏమంటారు మీరు రొట్టె, ఆ రొట్టెని ఉంచుకొని వాటర్ లో పెట్టుకొని తినాలి. అంటే మెత్తగా అవడం మెత్తం ఉండడం కోసం వాటర్లో పెట్టింది తినాలి. ఒకవేళ మీరు కానీ తినకపోతే దాన్ని క్లీన్ చేస్తారు, ఇంకా తిన్నా తినకపోయినా. సో ఇంకా బతకాలి కాబట్టి ఆకలి కోసం తినేవారు. అంతకుముందు నువ్వు అక్కడ ఎంత వెయిట్ ఉండేవాడివి వెళ్ళేటప్పటికి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నావు? ఇక్కడ ఉన్నప్పుడు నేను 65, 66 అలా ఉండేవాడిని. ఇప్పుడు నేను చూసుకోలేదు సార్, అంటే చూసుకోలేదు. మీరు చెప్పండి అమ్మా, మీ తమ్ముడు అంతకుముందు వెళ్ళేటప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడు ఈ 15 రోజుల్లో ఏమైనా తేడా కనిపిస్తుంది? అప్పుడు వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు సార్, చక్కగా బాగా వెళ్ళాడు. మొత్తం ఈ 10 రోజులు 10-11 రోజులు మొత్తం చేంజ్ అయిపోయింది సార్. మొత్తం వెళ్ళినప్పుడు ఒకలా ఉన్నాడు, ఇప్పుడు వచ్చినప్పుడు ఒకలా ఉన్నాడు. ఇప్పుడు తిరిగి ఫుడ్ బాగాలేదు అని మీరు అడగలేరు. సో మీతో పాటు వచ్చిన వేరే కంట్రీస్ వాళ్ళు కూడా అలాగే అడ్జస్ట్ అయ్యి తినేవాళ్ళ? రొట్టు మొత్తం ఇంత తిన్నా కానీ వాంతి అయిపోయి సార్. అక్కడ వాళ్ళని ఊరు తినాలి, తిను 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 అనేవారు సార్. ఎంత తిన్నా వాంతి అయిపోయింది. సో నేను తినేవాను కాదు సార్. వాటర్ కూడా అది ఏదో రకంగా ఉండేది సార్ అక్కడ. వాటర్ ఆ స్మెల్, వాటర్ టేస్ట్ మనలాగా ఉంటుందా వాటర్? అసలు స్మెల్ కూడా వేరేగా వేరేగా ఉంటుంది సార్. అంటే ఒంటెలకి పెట్టే వాటరే మీకు పెట్టేవాళ్ళు? అవును సార్. మీకంటూ సపరేట్గా తాగడానికి నీళ్ళు అంటే ఏముండదు? అవి ఒంట్లకి పెట్టే రోజు వాటర్కి వెళ్ళి తెచ్చుకుంటామని చెప్పాను కదా సార్. ఆ ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు మేము కొంత వాటర్ సెపరేట్ చేసుకుంటాం. ఆ వాటర్ సెపరేట్ చేసుకుని మిగతా వాటర్ ఒంట్లకి అయిపోయాయి. ఓకే. అక్కడ ట్యాంకర్లు వస్తాయి, ఆ ట్యాంకర్లో వచ్చే వాటర్ని మీరు కొంచెం సపరేట్ చేసుకొని అవి మీరు తాగడానికి వాడతారు. మిగతావన్నీ కూడా వాటికి ఆ క్యామెల్స్కి, వాటికి ఆ ఒంటెలకి అవి. మార్నింగ్ మీరు ఎన్నింటికి లేస్తారు? 4 సార్, 4 గంటలు తెల్లవారుజాము. 4 గంటలు లేయాలి. 4 గంటలకు లేచి 4 గంటలు లేచి అక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ ముస్లిమ్స్ సార్. వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. నమాజ్ చేసుకున్న వెంటనే చిన్న వ్యాన్ ఒకటి వస్తుంది సార్. ఆ వ్యాన్లోకి ఒంట్లకి గడ్డి, దాన బస్తాలు, మేత అవన్నీ లోడ్ చేయాలి. లోడ్ చేసి వాటి దగ్గరికి వెళ్ళి వేయాలి. ఒక్కొక్క బస్తా 50 కేజీలు ఉంటాయి సార్. 50 కేజీలు అది మేవేసుకోరు సార్. 50 కేజీలు మీరు ఒక్కరే మోయాల్సింది. అలా మార్నింగ్ 4కి లేచి ఎన్నింటి వరకు వర్క్ చేస్తూ కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారా? మార్నింగ్ 4కి లేచి సార్ 9-10 ఆ టైం వరకు పని చేస్తాం సార్. 9-10 టైం వరకు పనిచేసి వాటర్ తెచ్చేసి అక్కడ చిన్న రూమ్ ఉంటుంది సార్, చూపించాను కదా సార్. ఆ రూమ్లో కూర్చుంటాం మధ్యాహ్నం వరకు. మళ్ళీ మధ్యాహ్నం టిఫిన్ చేసి అక్కడ కూర్చుంటాం సార్. మధ్యాహ్నం భోజనం చేస్తాం సార్. ఇంకా ఎంత వేడి వచ్చినా ఎంత గాలి వచ్చినా ఇంకా అలాగే ఉంటాం సార్. మళ్ళీ సాయంత్రం 3 గంటలకు కూడా టెంపరేచర్ 56, 57, 58 అలా ఉంటుంది. ఆ టైంలో కూడా క్యామ్స్ దగ్గరికి వెళ్ళి వాటిని కడగడం, వాటిని చెత్త అంతా బయట వెళ్ళిపోతుంది. గుట్టు అది క్లీన్ చేయడం, చెత్త అంతా క్లీన్ చేయడం, వాటి హెయిర్ ఆ షిట్ అంతా కూడా క్లీన్ చేయడం అంతా కూడా. అలా ఎన్నింటి వరకు పడుకునేది? అది ఏం కాదు సార్, ఇంకా అది అయ్యే వరకు చేయాలి సార్. అంటే ఏ టైం అవుతుంది? 7, 8. మన ఇండియన్స్ ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళు ఒక బానిసలాగా చూస్తారా, లేదంటే అందరూ అలాగే ఉంటారా, లేకపోతే కొంతమంది అలా ఉంటారా? కపిల్స్ వాళ్ళు అందరూ అలా ఉంటారు సార్. కొంతమంది ఉంటారు సార్ మూర్ఖులు ఉంటారు, కొడతారు. ముస్లిమ్స్ అయితే కనుక బాగా చూస్తున్నారు. సో ఇలా రిలీజన్ వేరుగా ఉన్నప్పుడు కొంచెం పార్షాలిటీ చూస్తారు. సో ఎలా ఉంది అక్కడ ఇన్ని రోజులు ఆ ఫుడ్ తినలేక ఎన్నో అవసరం పడ్డావు, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి, ఇంకా ఆల్రెడీ చెప్పావు వేడి కూడా అయింది అన్నావు ముక్కల నుంచి. ఇప్పుడు మన ఇండియా ఫుడ్ తింటుంటే ఎలా? చాలా బాగుంది. మిస్ అయ్యే అసలు నిజంగా మన ఇండియా ఫుడ్. ఇంకా మన ఇండియా ఫుడ్ని, మన ఆంధ్ర ఫుడ్ని హ్యాపీగా తినొచ్చి ఇక్కడ ప్రశాంతంగా పనిచేస్తున్నాం. గవర్నమెంట్ నీకు సపోర్ట్ ఉంటుంది, సుమన్ టీవీ కూడా నీకు సపోర్ట్ ఉంటుంది. ధైర్యంగా ఉండాలి. సో ఇది వీరేంద్ర చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో గల్ఫ్ కంట్రీస్లో మనం చూస్తున్నాం. ఎడారుల్లోకి వెళ్ళాక కనీసం సరైనటువంటి ఫుడ్ కూడా ఇవ్వట్లేదు తినడానికి. ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి ఫుడ్కి అక్కడ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. తీరా అక్కడికి తీసుకెళ్ళాక ఒక బానిసల్లాగా అందరూ చూస్తున్నారంటూ కూడా వీరేంద్ర చెప్తున్నాను ప్రకారం మనకు అర్థమవుతుంది. అంటే 15 రోజుల నుంచి అతను మన ఇండియన్ ఫుడ్ని మిస్ అయ్యేది తర్వాత ఇప్పుడు తను ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ని తింటుంటే
చాలా సంతోషంగా ఉందని ఆయన మాటలు చెప్తుంటే నిజంగా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంది.